తులసి అత్తయ్య, నేను చాలా ధైర్యంగా ఉన్నాను. కానీ కళ్ళు మూస్తే విష్ణుకి ఏదో కీడు జరుగుతున్నట్టు నా మనసు కనిపిస్తుంది. మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను అత్తయ్య. అయ్యో రేవతి, ఒక్కరోజు విష్ణుతో మాట్లాడకపోతే మరీ ఇంత పిచ్చి పిల్లలా ఆలోచిస్తావేంటి? నేను మాట్లాడిస్తానని చెప్పాను కదా. ముందు ఈ పాలు తాగు, తీసుకో. నాకేం వద్దత్తయ్యా. నా విష్ణుతో నేను మాట్లాడాలి. విష్ణు గొంతు నాకు వినపడితేనే నేను ఏదైనా ముట్టుకుంటాను. విష్ణుతో ఇప్పుడు మాట్లాడించండి, ఎలాగైనా మాట్లాడించండి అత్తయ్యా. అయ్యో, ఏదో ఒక కారణం వల్ల, ఏదో వర్క్లో ఉండడం వల్లే విష్ణు ఫోన్ ఇంకా ఆన్ చేయలేదు. నేను మాట్లాడిస్తాను రేవతి. నా మీద నీకు నమ్మకం లేదా? మీ మీద నమ్మకం ఉందత్తయ్యా. అత్తయ్య, ఒక పని చేద్దామా? ఏంటది? ట్రైనింగ్ అకాడమీ దగ్గరికి వెళ్ళి విష్ణుని కలిసేసొద్దాం. ఇప్పుడే బయలుదేరదాం, పదండి అత్తయ్య. రేవతి రేవతి, వద్దు వద్దు. ఇప్పటికిప్పుడంటే వాళ్ళ లోపలికి రానివ్వరు. అది ట్రైనింగ్ అకాడమీ, అక్కడ కొన్ని టైమింగ్స్ ఉంటాయి. అయితే రేపు పొద్దున్నే వెళ్దాం. విష్ణుని కలిసే మాట్లాడతాను. అలాగే రేవతి, నువ్వేం టెన్షన్ పడకు, వెళ్దాం. ముందు కాస్త ప్రశాంతంగా ఉండు. ఇదిగో ఈ పాలు తాగు, తీసుకో. రేపు వెళ్దామన్నారు కదా, ఇప్పుడు పాలు తాగుతాను. తాగు. విష్ణు గురించి నువ్వేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పడుకో. విష్ణుతో నేను మాట్లాడిస్తాను, సరేనా? అలాగే అత్తయ్య. రాత్రి నీ ఒంట్లో అన్ని కత్తిపోట్లు దిగాక కూడా నువ్వు ఎలా బతికిపోయావురా? ఇంక నీకు ఛాన్స్ లేదులే. ఈ రోజు ఖచ్చితంగా నువ్వు చావాల్సిందే. నువ్వు చచ్చావని కన్ఫర్మ్ చేసుకున్నాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను.
ఎవడ్రా నువ్వు? రాకేష్ ఎందుకు చంపాలనుకుంటున్నావురా? పట్టుకోవే, పట్టుకోవేంటి? ఆ రోజు రాత్రి రోడ్డు మీద రాకేష్ చంపాలనుకున్నది నువ్వే కదా? మా విష్ణు పేరు చెప్పింది నువ్వే కదరా? రే, నీ మొహం చూపించరా. డాక్టర్, సెక్యూరిటీ. అయ్యో, ఏ బుజ్జి, అయ్యో పట్టుకోవే, వెళ్ళు, పట్టుకో. అయ్యో నీకేం కాదు, నువ్వు కంగారు పడుకో. ఏ బుజ్జి, పట్టుకోవే. బుజ్జి, అయ్యో నీకేం కాలేదు, నేను చూసుకుంటా. ఏంట్రా, ఏమైందిరా? అయ్యో, మీ అబ్బాయిని ఎవరో చంపాలని చూసారండి. సరే రాకేష్, నీకేం కాలేదు కదా? నీకేం కాదులే బాబు. బుజ్జి, అక్క వాడు వెళ్ళిపోయాడక్క. వాడి మొహం చూస్తుంటే వాడిని పట్టుకోవడం ఈజీ అయ్యేది బుజ్జి. వాడెవడో ప్లాన్ ప్రకారమే మళ్ళీ వచ్చాడు. వాడెవరూ గుర్తుపట్టకుండా మంకీ క్యాప్ పెట్టుకుని వచ్చాడు. రాకేష్, మధ్యాహ్నం నేను నీతో మాట్లాడి ఇంటికి వెళ్ళాక నీ మీద జరిగిన హత్య ప్రయత్నం గురించి ఆలోచించాను. ఈ రాత్రికి మళ్ళీ నీ మీద అలాంటి ప్రయత్నం జరుగుతుందని నేను అనుకున్నాను. నేను అనుకున్నట్టే జరిగింది. అక్క, నీ అనుమానమే నిజమైంది. నా బిడ్డ జీవితం నాశనం చేయాలని చూస్తున్న వాళ్ళు గాని, నువ్వంటే గిట్టని నీ శత్రువులు కానీ ఇలాంటి దారుణానికి పాల్పడుతున్నారు. నీ మీద, నీ కుటుంబం మీద పగపించుకునే శత్రువులు ఎవరున్నారో ఒక్కసారి ఆలోచించు. తులసి గారు, మొత్తం మీరే ప్లాన్ చేసి పథకం ప్రకారం మీరే ఒక మనిషిని ఏర్పాటు చేసి మళ్ళీ నన్ను కాపాడినట్టు నాటకం ఆడుతున్నారు చూడండి. మీరు చాలా గ్రేట్ అండి. రాకేష్, నేను నాటకం ఆడుతున్నానా? బుజ్జి, ఏంటి ఇది? ఎంత దారుణంగా ఆలోచిస్తున్నాడు. మేడం, మీ గురించి నేను చాలా విన్నాను. మీరు పుస్తకాల పురుగని, పుట్టు అని, నడిచే గ్రంథాలయం అని చాలా విన్నాను. ఆ నాలెడ్జ్ అంతా మీ కొడుకుని కాపాడుకోవడానికి నా మీద అప్లై చేస్తున్నారు. రాకేష్, నేనే విషయంలోనూ అబద్ధమాడను, ఒకరిని మోసం చేయను. ఆ వచ్చిన వాడెవరో నాకు తెలీదు, కానీ నిన్నే చంపాలని వచ్చాడు. ఇంకా మభ్య పెట్టాలని చూడకండి. మీరు చాలా మంచివారని మేము నమ్మడం కోసం, సానుభూతి కోసం మీరు నాటకం ఆడారు. నేను మిమ్మల్ని ఎప్పటికీ నమ్మను. రాకేష్, నీ బిడ్డని కాపాడుకోవడానికి చివరికి మా అబ్బాయిని ఏమైనా చేసేలా ఉన్నావు. ఇది చాలా ఘోరమమ్మా. దయచేసి ఈ తల్లి కడుపు కోత చూడాలనుకోకండి. మా శాపనార్థాలు తీసుకోకండి. మర్యాదగా వెళ్ళిపోమ్మని చెప్పాక కూడా మళ్ళీ మీరొచ్చారు. ఇదేనా మీ సంస్కారం? ఏవమ్మా, వయసులో పెద్దదానివి, నువ్వు కూడా వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడేస్తున్నావేంటి? రాకేష్, నువ్వు మా విష్ణువును అనుమానించడం వల్ల మీ అమ్మ కూడా అనుమానిస్తున్నారు. సివిల్స్ రాసిన వాడివి, కాస్త కూస్తో జ్ఞానం ఉంది కనుకే ర్యాంక్ కొట్టావు కదా. ఒక నేరాన్ని అంత గుడ్డిగా ఎలా నిర్ధారిస్తావు? ఇది ఖచ్చితంగా మీ అబ్బాయి కుట్రే, మీ అబ్బాయి కక్షే. మా అబ్బాయి కుట్రని ఎలా కన్ఫర్మ్ చేస్తావు? నీ మీద దాడి చేసిన వాళ్ళు పోలీసులకు దొరికారా?
పోలీసుల ముందు ఈ విషయం చెప్పారా? చంపడానికి వచ్చిన వాడు ఎవరి పేరు చెప్తే వాడు హంతకులు అయిపోయినట్టేనా? ఇంకే విచారాలు రుజువులు ఏం అవసరం లేదా? ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నావు? నేనేమీ ఆలోచించదలుచుకోలేదు. నా మీద హత్యా ప్రయత్నం ఆ రాత్రి చేసింది, ఇప్పుడు చేసింది మీ అబ్బాయి పంపిన మనుషులే. అందుకే నా కంప్లైంట్ కానీ నా వాంగ్మూలం కానీ నేను వెనక్కి తీసుకోను. ఇంత వివరించక కూడా నువ్వు అర్థం చేసుకోవట్లేదంటే నువ్వు మూర్ఖుడువని నువ్వే ఒప్పేసుకున్నట్టే. నీ వాంగ్మూలం నువ్వు వెనక్కి తీసుకోకపోయినా, కంప్లైంట్ వెనక్కి తీసుకోకపోయినా నా బిడ్డను నేను కాపాడుకుంటాను. అన్యాయం ఎప్పటికీ గెలవదు. న్యాయం నా బిడ్డ వైపు ఉందని నిరూపిస్తాను. నిర్దోషిగా నా బిడ్డను విడిపిస్తాను. పద బుజ్జి. మేడం మేడం ఏంటి మేడం? రోడ్డు మీద ఒక ప్రయత్నం చేశావు, కానీ ఆ రాకేష్ చావలేదు. హాస్పిటల్ బెడ్ మీద పేషెంట్ గా ఉన్నప్పుడు కూడా నువ్వు చంపలేకపోయావు. సిగ్గుగా లేదా నీకు? అంత చేత కాని వాడివి గాజులు తొడుక్కొని నా ఇంట్లో అంట్లు తోమాల్సింది. ఆ పని కూడా నీకు చేత కాదేమో. మేడం చాలా జాగ్రత్తగానే వెళ్ళాను మేడం. నన్ను ఎవరూ గుర్తుపట్టకుండా గమనించకుండా పగడ్బందీగా వెళ్ళాను. వెళ్ళి ట్రై చేస్తుంటే చివరి నిమిషంలో ఆ తులసి నన్ను డిస్టర్బ్ చేసింది. లేదంటే ఆ రాకేష్ చచ్చేవాడే. చేతగాని ప్రతి ఒక్కడు చివరికి ఇలా ఏదో ఒక సంజాయిషి చెప్తారు. నీలాంటి వాడికి ఇలాంటి పని అప్ప చెప్పడం నా తప్పే. తులసి వస్తే మాత్రం ఏమైంది? నువ్వు తనని పక్కకి నెట్టి వాడిని చంపలేకపోయావా? ఒక్కసారి మిస్ అయితే అది పొరపాటు. రెండోసారి కూడా అలానే జరిగితే అది ఖచ్చితంగా నీ చాతకనితనమే. నన్ను క్షమించండి మేడం. నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. ఈ రాత్రికే వాడిని చంపేస్తాను. ఇంకా చాలు నోర్ముయ్. ఆ తులసి నీ ఫేస్ చూడలేదు కనుక మనం కాస్త సేఫ్ అయ్యాం. అదే తులసి నేను గుర్తుపట్టుంటే నీ తాట తీసేది. నా గురించి అన్ని విషయాలు తులసి చెప్పించేది. నిన్ను పోలీసుల ముందు నిల్చోబెట్టి మనమే రాకేష్ ని టార్గెట్ చేశామని, ఈ నేరమంతా మనదేనని ఆ తులసి ప్రూవ్ చేసేది. థ్యాంక్ గాడ్ నీ ఫేస్ పూర్తిగా తులసి చూడలేదు. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? నువ్వేం చేయకు. నీ మీద తులసికి అనుమానం వచ్చేలా తన కంటపడకు. అలాగే మేడం. రాకేష్ మీద మరోసారి అటెంప్ట్ జరిగింది కనుక, తను ప్రత్యక్షంగా చూసింది కనుక ఆ తులసి అంత తేలిగ్గా వదిలిపెట్టదు. హాస్పిటల్లోకి మంకీ క్యాప్ తో వచ్చిందెవరో తెలుసుకోటానికి తన స్టైల్లో అన్వేషణ స్టార్ట్ చేసి ఉంటుంది. తన మనుషుల్ని కూడా పెట్టుండొచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నువ్వు. అర్థమైందా? అర్థమైంది మేడం. జాగ్రత్తగా ఉంటాను. ఖర్చులకి డబ్బులు పంపిస్తాను, వెళ్ళు. థ్యాంక్స్ మేడం. ఏం నందిని, అర్జెంటుగా రమ్మని కాల్ చేశా? చాలా ఇంపార్టెంట్ విషయం ఝాన్సీ, అందుకే కలుద్దామని చెప్పాను. ఫోన్లో చెప్పకుండా డైరెక్ట్గా కలుద్దామని నువ్వు అన్నప్పుడే నాకు అర్థమైంది. ఏంటో చెప్పు నందిని. మీ అత్తయ్య తులసి విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం వచ్చింది. ఏమైంది నందిని? ఆ తులసి పేరు చెప్పి నన్ను ఎంత అలర్ట్ చేస్తున్నావంటే జరగరందేదో జరిగి ఉంటుంది. ఏం జరిగింది నందిని? రాకేష్ హత్య ప్రయత్నం వెనుక, విష్ణు మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిన ఇన్సిడెంట్ వెనుక ఒకరి కుట్ర ఉందని ఆ తులసికి అనుమానం వచ్చింది. తులసికి అనుమానం వచ్చిందంటే అది ప్రూవ్ చేసేదాకా తను వదిలిపెట్టదు. తనకు అనుమానం వచ్చిందని అసలు నువ్వెలా కన్ఫర్మ్ చేసుకున్నావు? హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న రాకేష్ ని చంపమని నేను మనుషుల్ని పంపాను. కానీ ఆ తులసి రాకేష్ ని కాపాడింది. రాకేష్ మీద హాస్పిటల్ అటాక్ జరిగే టైంకు ఆ తులసి అక్కడే ఉందంటే తనకేదో అనుమానం వచ్చినట్టే కదా.
యా నందిని, నువ్వు గెస్ట్ చేసింది నిజమే అనిపిస్తుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ తులసికి చిన్న క్లూ దొరికితే చాలు తను పోలీస్గా లాయర్గా ఎవరికి తీసిపోనట్టు విష్ణు నిర్దోషి అని ప్రూవ్ చేయగలదు. కన్న తల్లిగా తను ఎంత ఎమోషనల్ గా రియాక్ట్ అవుతుందో, తన కొడుకుని కాపాడుకోటానికి ఎంతకి తెగిస్తుందో మనకి బాగా తెలుసు. ఈ కుట్ర వెనుక నేనున్నానని, నాతో నువ్వు మాట్లాడుతున్నావని ఆ తులసికి తెలిస్తే చాలా ప్రమాదం. అది మనకు చాలా అవమానం. పరిస్థితి అంతవరకు రానివ్వకూడదు. రాకేష్ దృష్టిలో తన మీద హత్య ప్రయత్నం చేస్తుంది విష్ణువే అని క్లియర్గా ఉన్నప్పుడు మన మీద ఎలాంటి అనుమానం రాదు నందిని. నువ్వేం టెన్షన్ పడకు. రాకేష్ నుంచి ఎలాగూ విష్ణు పేరే వస్తుంది ఝాన్సీ. కాని పొరపాటున నువ్వు గాని క్లూ వదులుతావేమోనని నా అనుమానం ఝాన్సీ. నందిని, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను నిన్ను అనుమానించట్లేదు ఝాన్సీ. నువ్వు ఆ రేవతి మీద చాలా ఆవేశంలో ఉన్నావు కదా. తల్లి కాబోతుందన్న శుభవార్త నీకంటే ముందు రేవతి చెప్పిందన్న కోపంతో విష్ణు గురించి పొరపాటున నిజం చెప్పేస్తావని నా భయం. చెప్పాలన్నది నీ ఇంటెన్షన్ కాకపోవచ్చు, కానీ రేవతికి నరకం చూపించాలన్న ఉద్దేశంతో నీకే తెలియకుండా నువ్వు ఎమోషనల్ అవుతావని చెప్తున్నాను. విష్ణు విషయం నువ్వు చెప్పగానే నాకు ఆవేశం వచ్చింది. కానీ నువ్వు ఆగమని చెప్పవన్న ఒకే ఒక కారణం వల్ల ఆగాను. ఇప్పుడు కూడా నీ మాటకి నేను కట్టుబడే ఉన్నాను. నా గురించి నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. నందినితో చేయరకు, స్నేహం చేయకు అని అక్క ఎంత హెచ్చరించినా కూడా ఈ ఝాన్సీ మేడం నందినితో స్నేహం చేస్తూనే ఉంది. ఏదో ఒక విషయం మోస్తూనే ఉంది. ఈ ఝాన్సీ మేడం ఏం మాట్లాడుతుందో అంత రికార్డ్ చేసి తులసక్కకు పంపాలి. నందిని, నువ్వు నా వెల్ విషర్ కనుక, ఒక సిస్టర్ లాంటి దానివి కనుక నీతో చెప్పుకుంటున్నాను. నువ్వే నన్ను గైడ్ చేయాలి. నీకు నేనున్నాను ఝాన్సీ, నీకెప్పుడు తోడుంటాను. ఏంటో చెప్పు. ఆడపిల్లకు ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా పెళ్ళెందుకు అవ్వలేదు అంటారు. పెళ్ళైన తర్వాత ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అంటారు. ఈ లోకం తీరే అంత ఝాన్సీ, నువ్వేం ఫీల్ అవ్వకు. అయినా నీకిప్పుడేం కావాలి? నేను కూడా రేవతిలాగా గుడ్ న్యూస్ చెప్పాలి. తొందరలోనే నేను తల్లిని కావాలి. కార్పొరేట్ జాబ్లో నేను ఎంత సంపాదించినా అందులో లేని సంతోషం మా అత్తయ్యకి ఆ శుభవార్త చెప్పడంలోనే ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఈశ్వరు నేను చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకప్పుడు నాకు ఈశ్వర్కి మధ్య మా అత్తయ్య పెట్టిన ఆంక్షలు ఎప్పుడో దూరం అయిపోయాయి. అయినా ఇంకా నేను కన్సీవ్ అవ్వలేదు. నాకేదైనా గైనిక్ ప్రాబ్లం ఉందేమో, ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. నీ బాధ నాకు అర్థమైంది ఝాన్సీ. నా క్లాస్మేట్ ఆర్తి వాళ్ళమ్మ సిటీలో నంబర్ 1. నేను ఆమెతో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటాను. నీకేదైనా మైనర్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆవిడ వెంటనే తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. నువ్వు కోరుకున్నట్టే తొందరలో మీ అత్తయ్యకు ఆ గుడ్ న్యూస్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ నందిని, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. అపాయింట్మెంట్ తీసుకుని నాకు ఒకసారి కన్ఫర్మ్ చేస్తే నేను వెళ్తాను. అలాగే ఝాన్సీ, నువ్వేం టెన్షన్ పడకు. టేక్ కేర్. నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. మీ అన్నయ్య విష్ణు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఆ గొప్ప అన్నయ్య ఒక హత్య ప్రయత్నం చేశాడట. ఇప్పుడు ఆ కేసులోనే అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడంట.